విశాఖపట్నంలో మురికి నీరు సముద్రంలో కలవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర జలాలను పరిరక్షించాలి అని విశాఖ బీజేపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేయాలి, సముద్రంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలి, ఆక్సిజన్ లెవెల్ పెరగాలంటే సముద్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సముద్రంలో నివసించే పగడపు దెబ్బలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన బాధపడ్డారు. ఇలాంటి పగడదెబ్బలు కనుమరుగైపోతున్నాయి. అయితే వారు ఫైండ్ అవుట్ చేసింది కోవిడ్ టైంలో మనకి సుమారుగా ఒక 2 సంవత్సరాల పాటు పొల్యూషన్ తగ్గింది. ఆ సమయంలో మళ్ళీ వీటిని కొంచెం వీళ్ళు గుర్తించి శుభ్రం చేయడం ద్వారా రీజనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో మనం టూరిజం పేరు చెప్పి అక్కడ ఏవో క్రీడలు అవి పెట్టడం ద్వారా మళ్ళీ నాశనం జరుగుతుందని చెప్పి టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి తెలియచేయడం జరుగుతుంది. నమస్కారం. సాగరం రక్షితి రక్షిత, సాగరాన్ని నీవు రక్షిస్తే సాగరం నిన్ను రక్షిస్తుంది అనేది మనం ఖచ్చితంగా నమ్మితరాలి. ముఖ్యంగా విశాఖ ప్రాంత ప్రజలు, ఎందుకంటే సముద్రంతో మనకున్న అనుబంధం అటువంటిది. సముద్రం మనకి చాలా ఇస్తే సముద్రం మనం నష్టం చేకూరుస్తున్నాం. మనకి సగానికి పైగా ప్రాణవాయువు సముద్రం నుంచే వస్తుందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాంటి సముద్రాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పంచభూతాల్లో జలం అనేది సముద్రం. ఈ పంచభూతాలు లేకపోతే సృష్టి లేదు, మనము లేము. అలాంటి పంచభూతాలు ఒకటైన జలాన్ని మనం అత్యంత నిర్లక్ష్యంతో చూడడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని అనేక మనం తుఫాను లాంటి వాటిని చూడగలుగుతున్నాం. విశాఖపట్నం సంబంధించి అనేక డ్రైన్స్ నేరుగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం అరణ్యరోధనగా మిగిలిపోతూ ఉంది. యూజీడీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మనకి విశాఖపట్నంలో ఉన్నప్పటికీ అది ఒక అత్యంత విఫలమైన ఒక ప్రక్రియగా నేను భావిస్తూ ఉంటాను. ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ డ్రైన్ సిస్టమ్ నేరుగా గడ్డల్లోకి కనెక్ట్ చేయడం ద్వారా సముద్రంలోకి ఫిల్టర్ కానీ సురక్షితంగాని నీరు వ్యర్థాలు కూడా చేరుకుంటున్నాయి. తద్వారా అపారమైన నష్టం సాగర జలాలకి చేకూరుతుందని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉన్న 3 ప్లాంట్స్ ఉన్నాయి ఫిల్టరింగ్ యూనిట్స్. అవి కూడా అరకొరగానే పనిచేస్తూ ఉంటాయి. దాని మీద సరైన నిర్ణయం తీసుకుని సరైన ప్రక్రియలో దాన్ని పనిచేసే విధంగా ప్రభుత్వం నడిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా అనేకమైన ఫిల్టరింగ్ యూనిట్లు మన వ్యర్థ జలాలకి ఫిల్టర్ చేయడానికి కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి ఉన్న 52 గేట్లలో మెయిన్ 5 గేట్లు ఉన్నాయి. ఈ 5 గేట్లని కూడా ఫిల్టరింగ్ యూనిట్లకి డైవర్ట్ చేయడం ద్వారా కొంతవరకు మనకి నష్టం తగ్గుతుందనేది కూడా అంచనా ఉంది. అయితే దాని అడుగులు మాత్రం ముందుకు పడట్లేదు. సో ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫిల్టరింగ్ యూనిట్లు డైవర్ట్ చేసి ఫిల్టర్ అయిన వాటర్ మాత్రమే సముద్రంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి అధికారులని ప్రభుత్వాన్ని కూడా మరీ కోరుతున్నాను. ఇక ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విశాఖపట్నం టూరిజం హబ్. అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నగరమే కాకుండా టూరిజం హబ్గా ఎన్నో అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్న నగరం. ముఖ్యంగా ఒకవైపు అందమైన సాగర తీరం, మరొక వైపు ఎత్తైన పచ్చని కొండలు, టూరిస్టులకి బాగా ఆకర్షించే వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి బీచ్లను కూడా మనం శుభ్రంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. టూరిజం హబ్గా అనేక కార్యక్రమాలను మనం మొదలు పెట్టాలనుకుంటున్న మన ప్రభుత్వం కూడా చొరవ చూపిస్తూ ఉంది. ఈ సందర్భంలో తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, సముద్ర జలాలని పరిరక్షించుకోవడం ద్వారా ఎక్కువ టూరిజాన్ని మనం అట్రాక్ట్ చేయగలం. Audio Jungle.